Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about a short answer question. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తున్నాం. బోర్డ్ ఎగ్జామ్కు 4 మార్క్స్కు అడిగే ఛాన్స్ ఉంది. సమ్ టైమ్స్ 8 మార్క్స్ కూడా అడగచ్చు, ఎందుకంటే ఇది ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకేనా? సరే చూద్దాం ఏంటి క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఏ, డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ అండ్ బి, హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. డి బ్రోగ్లీ కాన్సెప్ట్, హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ రెండు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఏంటిది? ఫస్ట్ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ చూద్దాం. డి బ్రోగ్లీస్ థియరీ ఏం చెప్తుందంటే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైట్ పొస్సెస్ డ్యూయల్ నేచర్. లైట్, ఓకేనా, నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దానికి 2 నేచర్స్ ఉంటాయి. ఒకటి పార్టికల్ నేచర్, అనదర్ వన్ వేవ్ నేచర్. 2 నేచర్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ది మూవింగ్ పార్టికల్స్ పొస్సెస్ డ్యూయల్ నేచర్ అంటాడు డి బ్రోగ్లీ. ఓకేనా? అంటే మూవ్ అవుతున్న ప్రతి పార్టికల్, ఇది కూడా మూవ్ అవుతుందిగా, దీనికి కూడా వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది, రెండూ ఉంటాయి అంటాడు. అదేలా విసిరేస్తే వేవ్ లాగా ఏమైనా పోతుందా అంటే, మనకు వేవ్ నేచర్ ఉంటుంది, కానీ ఆ నేచర్ మనం సిగ్నిఫై చేయదగినంత ఉండదు, ఇన్సిగ్నిఫికెంట్ అంట. అందుకే ఏమంటాడంటే, ద వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై డి బ్రోగ్లీ. ఓకేనా? వేవ్ నేచర్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? డి బ్రోగ్లీ. సరే, ఏం చెప్తాడు ఇతను? అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ థియరీ ఆల్ మూవింగ్ పార్టికల్స్ హ్యావ్ వేవ్ ప్రాపర్టీస్. ఈయన ప్రకారం మూవ్ అవుతున్న ప్రతి పార్టికల్కు వేవ్ నేచర్ ఉంటుంది అంటాడు. అయితే వేవ్ ప్రాపర్టీస్ ఆర్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్, అయితే ఎక్కడ వేవ్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ అంటే ఓన్లీ ఫర్ పార్టికల్స్ ఆఫ్ లెస్ మాస్ అండ్ హై వెలాసిటీ. తక్కువ మాసు, హై వెలాసిటీతో మూవ్ అయ్యేటువంటి వాటికి మాత్రమే ఈ వేవ్ నేచర్ అనేది ఇంపార్టెంట్ అంటాడు. సరే, ఇప్పుడు ఒక మూవింగ్ పార్టికల్ లెస్ మాసు హై వెలాసిటీ అంటే మైక్రో పార్టికల్స్ అంటాం, లైక్ ఎలక్ట్రాన్. ఓకేనా? దీనికి డ్యూయల్ నేచర్ ఉంటుందని చెప్పినట్టేగా. ఇప్పుడు మరి వేవ్ నేచర్ ఉంది అని అన్నప్పుడు మనకు వేవ్ లెంత్ మెజర్ చేయాలి కదా. దానికోసమే ఆయన ఒక చిన్న ఈక్వేషన్ ఇచ్చాడు. అకార్డింగ్ టు హిమ్, వేవ్ లెంత్ ఆఫ్ మూవింగ్ పార్టికల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై పి అనేటువంటి చిన్న రిలేషన్ ఇచ్చాడు. సో లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంత్, హెచ్ ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ పి ఈజ్ ద మొమెంటమ్ ఆఫ్ దట్ మూవింగ్ పార్టికల్ అని ఇచ్చాడు. మరి ఇది ఎలా వచ్చింది ఇది ఈ ఈక్వేషన్ అంటే, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 థియరీస్. ఈ ఫార్ములాను 2 థియరీస్ను కంబైన్ చేసి డిరైవ్ చేశారు. సో ఎలాగో చూడు. ఇట్ ఈస్ obtained from 2 థియరీస్. ఏంటి ఆ థియరీస్ అంటే, ఫస్ట్ వన్ ఫ్రమ్ Planck's quantum theory, from Planck's quantum theory. Planck's quantum theory లో మనకి ఏం తెలుసు? ఎనర్జీ E is equals to, ఇక్కడే రాసేద్దాం, ఎనర్జీ E is equals to h nu అంట. సే ఈక్వేషన్ నంబర్ 1. ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాంటాస్ అన్నాం. సో E is equal to h nu, అది మనకున్న రిలేషన్. అలాగే ఇంకొకటి కూడా ఉంది థియరీ, అదేంటంటే ఫ్రమ్ ఐన్స్టైన్. ఎవరిని తీసుకుంటున్నాం? ఐన్స్టైన్. ఫ్రమ్ ఐన్స్టైన్ మాస్ ఎనర్జీ రిలేషన్. ఐన్స్టైన్ మాస్ ఎనర్జీ రిలేషన్. ఐన్స్టైన్ ఏం చెప్పాడు? మాస్కి ఎనర్జీకి ఒక రిలేషన్ ఇచ్చాడు. అదేంటంటే E is equals to mc² అనేటువంటి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఈ రెండు తీసుకున్నాడు. ఈ రెండు ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ టర్మ్స్ సేమ్ కదా, అంటే రైట్ సైడ్ టర్మ్స్ సేమ్ అవుతాయి కదా. సో ఏం రాయొచ్చు అంటే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈ రెండు కంబైన్ చేస్తే వి గెట్ mc² is equals to h nu. Is it right? Okay, good. But we know that nu is equals to c by lambda. ఓకేనా? ఇది మనకు తెలిసిందే. సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore mc² is equals to h into c by lambda. న్యూ ప్లేస్లో c by lambda వేసాం, hc by lambda అవుతుంది. ఇప్పుడు
స్క్వేర్ సి క్యాన్సిల్ చేద్దాం, లాంబ్డా ఇటు తీసుకొచ్చేద్దాం. దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసి. ఇక్కడ లాంబ్డా ఎవరు? వేవ్ లెంత్. హెచ్ ఎవరు? ప్లాంక్స్ కాన్స్టెంట్. ఎం ఎవరు? మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అండ్ సి ఎవరు? వెలాసిటీ ఆఫ్ లైట్. ఇక్కడ ఎం అనేది మాస్, సి అనేది లైట్ వెలాసిటీ. సో హియర్ సి ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. కానీ మనం ఈ థియరీ ఎవరికి అప్లై చేసుకుంటున్నాం? మూవింగ్ పార్టికల్ అంటే మ్యాటర్కి అప్లై చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఇఫ్ వెలాసిటీ ఆఫ్ మూవింగ్ పార్టికల్ ఈజ్ వి, వెలాసిటీ వి అయితే అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ మైక్రో పార్టికల్ విచ్ ఇస్ వి. దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై మాస్ ఇంటూ వెలాసిటీ ఏమవుతుంది? మొమెంటం. సో పి. ఇలా మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి అనే ఈక్వేషన్ను డిరైవ్ చేశారు. ఓకేనా? ఇలా వచ్చిందని చెప్తాడు ఆయన బై కంబైనింగ్ టూ థియరీస్. ఓకే, చివరిలో సిగ్నిఫికెన్స్. ఈ థియరీ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ మైక్రో పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ మైక్రో పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ అంటారు. ఓకేనా? ఇది మనకు డి బ్రాగ్లీ కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. అన్సర్టైనిటీ అంటే హ్యావింగ్ నో సర్టైనిటీ అని అర్థం. అంటే ఇన్ ద రేంజ్ ఆఫ్ అని, నో ఎగ్జాక్ట్ వాల్యూ అనేటువంటిది ఈ కాన్సెప్ట్ యొక్క థియరీ. ఏంటదేంటో చూద్దాం. ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్, ఇది న్యూక్లియస్ అనుకో, ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది కదా. సో ఈ రివాల్వ్ అవుతున్నటువంటి సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్ పరిస్థితి ఏంటంటే ఈ హైసెన్బర్గ్ చెప్తున్నది దాని పొజిషన్ ఎగ్జాక్ట్గా నువ్వు కనుక్కోలేవు. అలాగే మొమెంటము అయితే రెండు ఒకేసారి యాక్యురేట్గా కనుక్కోవడం ఇంపాసిబుల్ అని చెప్తాడు. ఇండివిజువల్గా పొజిషన్ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు, వెలాసిటీ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు, బట్ రెండు అట్ ఎ టైం యాక్యురేట్గా కనుక్కోవాలంటే కనుక్కోలేవు అంటాడు. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది అంటాం. వెలాసిటీ కనుక్కునే లోపు అది హై వెలాసిటీతో మూవ్ అవుతుంటుంది కదా. నువ్వు వెలాసిటీ మెజర్ చేసే లోపల దాని పొజిషన్ మారిపోయి ఉంటుంది. అంటే నువ్వు మెజర్ చేసిన వెలాసిటీ ఈ పొజిషన్ది కాదు, వేరే పొజిషన్ది. అప్పుడు నేను ఏం చెప్పాలి? వెలాసిటీ ఇక్కడి నుంచి అక్కడికి మధ్యలో ఈ రేంజ్లో ఉంటుంది అనేటువంటి ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ చెప్పాల్సి వస్తుంది. అంటే ఒకవేళ నువ్వు పొజిషన్ ఎగ్జాక్ట్గా మెజర్ చేస్తే మొమెంటం ఎగ్జాక్ట్గా కరెక్ట్ వాల్యూ రాదు. ఒకవేళ మొమెంటం కానీ వెలాసిటీ కానీ కరెక్ట్గా మెజర్ చేస్తే పొజిషన్ కరెక్ట్గా నువ్వు మెజర్ చేయలేవు. రెండు ఒకేసారి కనుక్కోవాలంటే అని చెప్తాడు. దాన్ని స్టేట్మెంట్ ఎలా చెప్తాడంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ది exact position అండ్ మొమెంటం. ఒక్కోసారి మొమెంటం లేకుండా వెలాసిటీ కూడా తీసుకోవచ్చు, ఆర్ వెలాసిటీ. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ మొమెంటం ఆఫ్ an electron, ఓకే, సైమల్టేనియస్లీ లేదా అట్ ఎ టైమ్ అని రాయొచ్చు. ఓకేనా? అట్ ఎ టైం నువ్వు ఎలక్ట్రాన్ పొజిషను దాని మొమెంటం కానీ వెలాసిటీ కానీ మెజర్ చేయాలి అంటే ఇంపాసిబుల్ అని చెప్తాడు. సరే, ఇది ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎలక్ట్రాన్ వెలాసిటీ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ v = సర్టెన్ తీసుకో, 3 × something 10 square meter per second అనుకో లెట్ అస్ అనుకో. ఇప్పుడు పొజిషన్ ఎక్కడుంది? న్యూక్లియస్ చుట్టూ అంటే ఇక్కడ ఉంది అని చెప్తావు, ఎగ్జాక్ట్ పొజిషన్. అట్ ఏ టైం వెలాసిటీ కూడా కావాలి నాకంటే నువ్వు పొజిషన్తో పాటు వెలాసిటీ మెజర్ చేసేటప్పటికి అదేం అక్కడే కూర్చొని ఉంటుందా? ఉండదుగా. సో ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటుంది, పోతూ ఉంటుంది, రివాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు పొజిషన్ ఏమో ఇక్కడ అని చెప్పావు, నెక్స్ట్ వెలాసిటీ కూడా అదే టైంలో నువ్వు మెజర్ చేసే టైంలోనే దాని పొజిషన్ మారిపోయి ఉంటుంది. అంటే నువ్వు వెలాసిటీ మెజర్ చేసింది ఈ పొజిషన్ కాదు, వేరే పొజిషన్. అంటే నాకు కావాల్సింది ఈ పొజిషన్ వెలాసిటీ కదా, అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది సార్.
2.9 into 10 square meter per second. ఈ మధ్యలో ఎక్కడో చోట ఉంటుంది సార్. అంటే 2.9 2.91 2.92 2.93 2.94 2.95 లైక్ దట్. అలా కొన్ని వాల్యూస్ చెప్తే రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే నో సర్టెన్ వాల్యూ అని, అది ఆయన కాన్సెప్ట్. ఒకటి కరెక్ట్గా మెజర్ చేస్తే రెండవది సర్టెన్ వాల్యూ చెప్పలేవు, ఆ వాల్యూలో అన్సర్టనిటీ వస్తుంది అంటాడు. ఓకేనా? సరే, ఒకవేళ ఇండివిజువల్గా కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు, రెండు అట్ ఏ టైం కనుక్కోవాలంటే నాట్ పాసిబుల్ అంట. సరే, ఊరికి స్టేట్మెంట్ చెప్తే ఎట్లా? మనకి ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కావాలి కదా, అందుకే మ్యాథమెటికల్లీ ఇట్ ఈస్ అంటే ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికల్లీ ఎలా చెప్తాడంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు h/4π అని చెప్తాడు. మరి ఇక్కడ ఏంటి డెల్టా ఎక్స్ డెల్టా పి అనేది ఇప్పుడు మనం నోట్ చేయాలి. ఇక్కడ డెల్టా ఎక్స్ ఎవరు అంటే ఎక్స్ అనేది పొజిషన్, డెల్టా అంటే అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్. సో అన్సర్టైనిటీ, డెల్టా ఇస్ నథింగ్ బట్ అన్సర్టైనిటీ ఇన్ ఎక్స్ అంటే పొజిషన్ కదా, సో డెల్టా ఎక్స్ని ఏమనొచ్చు అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్, సర్టెన్ వాల్యూ లేకపోవడం పొజిషన్లో. అలాగే డెల్టా వి ఏంటి అంటే డెల్టా పి అన్సర్టైనిటీ ఇన్ మొమెంటం, మొమెంటంలో అన్సర్టైనిటీ. బట్ మనకు తెలిసిన విషయం ఏంటి, మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ కదా, ఇప్పుడు దాకా డీ బ్రోగ్లీ థియరీలో చెప్పాం. మరి అన్సర్టెనిటీ ఇన్ మొమెంటం ఎలా ఉంటుంది? ఇది కూడా ఎలక్ట్రాన్ లాంటి మైక్రో పార్టికల్కి అప్లై అవుతుంది. అలాంటప్పుడు ఎలక్ట్రాన్ మాస్ ఫిక్స్ కదా, కాబట్టి మాస్లో అన్సర్టెనిటీ ఉండదు. సో మాస్ ఇంటూ వెలాసిటీలో అన్సర్టెనిటీ, ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసావనుకో, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా, ఇక్కడ డెల్టా పి ఉంది కదా, డెల్టా పి ప్లేస్లో ఏం రాయొచ్చు, మాస్ ఇంటూ డెల్టా వి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు h/4π. ఇప్పుడు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు h/4πm ఇలా రాయొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడంటే, సపోజ్ నువ్వు ఒక వాల్యూ ఎగ్జాక్ట్గా కనుక్కున్నావు అంటే, ఏదైనా వాల్యూ లైక్ పొజిషన్ ఎగ్జాక్ట్గా మెజర్ చేసావంటే వెలాసిటీలో అన్సర్టనిటీ వస్తుంది. ఒకవేళ వెలాసిటీ ఎగ్జాక్ట్గా మెజర్ చేసామంటే పొజిషన్లో అన్సర్టనిటీ అంటాడు. అదే ఇక్కడ చెప్తాడు. హీ స్టేట్స్ దట్ ఇఫ్ వన్ వాల్యూ ఈజ్ మెజర్డ్ యాక్యురేట్లీ, ఒక వాల్యూను యాక్యురేట్గా మెజర్ చేస్తే ది సెకండ్ వన్ బికమ్స్ అన్సర్టైన్, సెకండ్ వాల్యూ అన్సర్టనిటీ వస్తుంది అంటాడు. ఎలాగో కొంచెం క్లారిటీ తీసుకుందాం. ఇఫ్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ measured with high accuracy అంటే డెల్టా ఎక్స్ 0 అని, అంటే ఎక్స్ ఎగ్జాక్ట్ కనుక్కున్నాం, ఇంక ఎక్స్లో అన్సర్టనిటీ లేదు, ఆ అన్సర్టనిటీ 0, దెన్ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్. అంటే వెలాసిటీలో అన్సర్టనిటీ నువ్వు డిఫైన్ చేయలేనంత రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చాయి, నో సర్టెన్ వాల్యూ. ఇన్ఫినిటీ వచ్చింది అంటే అర్థం ఏంటి, అన్సర్టనిటీ ఉంది, అది కూడా ఎంత ఉంది, ఇన్ఫినిటీ. అంటే 2 ఇప్పుడు దాకా చెప్పినాడు 2.91 92 93 94 95 96 97 98 ఇన్ని వాల్యూస్లో, ఇన్ఫినిటీ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ అన్నట్టు. సరే, అలా కాకుండా ఇఫ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్, ఎలా వస్తుందో కూడా చెప్తాను, ఈజ్ మెజర్డ్ విత్ హై యాక్యురసీ, వెలాసిటీ యాక్యురేట్గా కనుక్కున్నావు అంటే వెలాసిటీలో అన్సర్టనిటీ 0, దెన్ పొజిషన్లో అన్సర్టనిటీ ఇన్ఫైనైట్ వచ్చేసి.
ఎట్లా వస్తుంది కావాలంటే చూడు. ఇప్పుడు నువ్వు వెలాసిటీ కరెక్ట్గా మెజర్ చేసావు అన్నాం కదా. ఇక్కడ వెలాసిటీ కరెక్ట్గా మెజర్ చేస్తే వెలాసిటీలో అన్సర్టనిటీ 0 కదా, ఇది 0 కదా. మనకు డెల్టా ఎక్స్ కావాలి. డెల్టా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు ఇద్దాం h/4π m ఇంటూ డెల్టా ఎక్స్. మనకు కావాల్సిన m ఇంటూ డెల్టా వి, డెల్టా ఎక్స్ కావాలి. ఇప్పుడు వెలాసిటీ ఎగ్జాక్ట్గా కనుక్కున్నావు అంటే డెల్టా వి 0 అయిపోయింది. ఈ వాల్యూ 0 అయితే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు h/0, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. అంటే పొజిషన్లో అన్సర్టనిటీ ఉంది, అది కూడా ఇన్ఫినిటీ ఉంది. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడుందో చెప్పు అంటే ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఉందని. ఆ మధ్యలో అంటే ఇక్కడో 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 లైక్ దట్ ఇన్ఫైనైట్ పొజిషన్స్ చెప్పి ఏదో ఒక పొజిషన్ అని. అంటే వెలాసిటీ సర్టెన్ వాల్యూ వచ్చేసింది మెజర్డ్ విత్ హై యాక్యురసీ. అప్పుడు పొజిషన్లో అన్సర్టనిటీ వచ్చేసింది. అంటే పొజిషన్ సర్టెన్ వాల్యూ రావట్లేదు. సరే ఓకే, ఇప్పుడు నువ్వు అలా కాదు, పొజిషన్ కరెక్ట్గా కనుక్కున్నావు అనుకో, ఎగ్జాక్ట్ పొజిషన్ మెజర్డ్ విత్ హై యాక్యురసీ, దట్ ఈస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది, h/4π m ఇంటూ డెల్టా ఎక్స్. ఎక్స్ అటు పంపించాం. డెల్టా ఎక్స్ ఇస్ 0, నథింగ్ బట్ ఎగ్జాక్ట్ పొజిషన్ మెజర్ చేసావు. అప్పుడు డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4π m ఇంటూ 0 కదా డెల్టా ఎక్స్. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. అంటే పొజిషన్లో వెలాసిటీలో అన్సర్టనిటీ ఉంది, అది కూడా ఎంత ఉంది, ఇన్ఫినిటీ వెలాసిటీస్. ఇప్పుడు దాకా చెప్పినట్టు ఇన్ని వాల్యూస్లో ఏదో అని. ఇది అన్నమాట. మరి ఈ థియరీ కూడా ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే మైక్రో పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్. సో దీని కూడా చివరిలో సిగ్నిఫికెన్స్ తీసుకుంటే ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మైక్రో పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. ఎలక్ట్రాన్ లాంటి మైక్రో పార్టికల్స్ మాత్రమే అప్లై అవుతుంది. ఇది రాస్తే చాలు 4 మార్క్స్ బోర్డ్ ఎగ్జామ్. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో.